నమస్కారం. నేను డాక్టర్ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్, గ్లెనీగల్స్ హాస్పిటల్స్ లక్డీ కపుల్. ఇవాళ మనం సిఓపిడి అంటే ఏంటి? దీనికి దొరికే ట్రీట్మెంట్స్ ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎందువలన వస్తుంది అనేది తెలుసుకుందాం. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామనమాట. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది ఎందుకొస్తుంది? చాలా ఎక్కువగా పొగకి ఎక్స్‌పోజ్ అయినట్టయితే సిఓపిడి అనే వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొగ అనగా సిగరెట్ స్మోక్ ఉండొచ్చు, బీడీ నుంచి వచ్చే స్మోక్ ఉండొచ్చు, లేదా ఎయిర్ పొల్యూషన్. ఇదే కాకుండా బయోఫ్యూయల్ అంటే మన అమ్మమ్మలు వీరు కట్ల పొయ్యి మీద కుకింగ్ చేసేవాళ్ళు. ఆ బయోఫ్యూయల్ ఎక్స్‌పోజర్ అయినా సరే సిఓపిడి అనే వ్యాధి రావచ్చు. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ స్మోక్, ఇండస్ట్రియల్ డస్ట్ వీటికి ఎక్స్‌పోజ్ అయితే గూడా సిఓపిడి వ్యాధి వ్యాపించొచ్చు. ఇది ఎక్కువగా 40 కంటే ఎక్కువ ఉన్న మేల్స్‌లో చాలా కామన్‌గా చూస్తాము. బయోఫ్యూయల్ అంటే కట్ల పొయ్యి పొగకి ఎక్స్‌పోజ్ అయ్యే లేడీస్‌లో గూడా చూస్తాం. ఇదే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్ ఆ సైడ్ రివర్స్ స్మోకింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. అంటే చుట్ట పొగ బయటికి కనిపించకుండా నోట్లో పెట్టి స్మోక్ చేసేదాన్ని రివర్స్ స్మోకింగ్ అంటాం. అది ఎక్కువగా లేడీస్‌లోనే చూస్తూ ఉంటాము. వీరిలో సిఓపిడి అనే వ్యాధి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సిఓపిడికి పొగ కారణం కాబట్టి పొగ అవాయిడ్ చేస్తే చాలా వరకు సిఓపిడి రోగం అనేది అరికట్టొచ్చు. కానీ కొంతమంది ఎక్స్‌పోజ్ అయిపోయారు. స్మోకింగ్ గివ్ అప్ చేయలేకపోయారు. వీరిలో సిఓపిడి వచ్చినట్లయితే మనం నెక్స్ట్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. సిఓపిడి వచ్చేసింది. మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నట్టయితే డాక్టర్ దగ్గరికి టైమ్ టు టైమ్ వెళ్తూ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్ వాడుకుంటూ ఉండాలనమాట. టైమ్ టు టైమ్ టెస్టులు చేస్తూ ఉంటాం సిఓపిడి పేషెంట్స్‌లో. మజిల్ వీక్‌నెస్‌కి గానీ, లంగ్ ఫంక్షన్ టెస్ట్ గానీ, చెస్ట్ ఎక్స్‌రేస్ ఇవన్నీ టైమ్ టు టైమ్ చేసి ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ మెడికేషన్స్ చేసినట్టయితే సిఓపిడి పేషెంట్స్‌కి లైఫ్ ప్రొలాంగ్ అయ్యి మార్బిడిటీ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో, సిఓపిడి వ్యాధి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇన్హేలర్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఓరల్ మెడికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాము. కొంతమంది ఈ రెండిటికి రెస్పాన్స్ కాలేదు. ఆక్సిజన్ అవసరం పడుతోంది. హోమ్ ఆక్సిజన్ అనేది లాంగ్ టర్మ్ ఆక్సిజన్ మీద పెట్టవలసొచ్చినట్టయితే, వారికి పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది కూడా ఒక సౌకర్యం ఉంటుందనమాట. సో, పల్మనరీ రీహాబిలిటేషన్ కూడా తీసుకుంటూ ఒక్కొక్కసారి మోర్ దెన్ 4 లీటర్స్ ఆక్సిజన్ అవసరం పడుతున్నట్టయితే, సిఓపిడి వ్యాధి ఉన్న పేషెంట్స్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌కి రిజిస్టర్ అవ్వవలసి వస్తుందనమాట. ఇప్పుడు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్టర్ అయినట్లయితే కంపల్సరీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనేది ఉండదు. కానీ అవసరం పడినప్పుడు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం సిఓపిడి పేషెంట్స్‌కి ఉంటుంది. సో, ఇది గమనించుకొని సిగరెట్ స్మోకింగ్ అవాయిడ్ చేయటము, ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా 20-30 ఇయర్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ స్మోకింగ్‌కి గురి అయ్యి వాళ్ళ మదర్సో లేదా వైఫో లేదంటే సిస్టర్స్ గానీ, బ్రదర్స్ గానీ హాస్పిటల్‌కి తీసుకురావటం జరుగుతోంది. కానీ వారు ఏం చేసినా సరే స్మోకింగ్ క్విట్ చేయలేకపోతున్నారనమాట. సో, మనిషి సంకల్పమే చాలా పెద్దదవుతుందనమాట స్మోకింగ్ క్విట్ చేయటంలో. సిఓపిడి వ్యాధి లేదంటే లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ స్మోకింగ్ క్విట్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇవి సిఓపిడి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.